ఏ రెసిపీ చేయబోతున్నావు? బ్రెడ్ చికెన్ లాలీపాప్. సో ఇవాళ మా సంపూర్ణ చేయబోయే బ్రెడ్ చికెన్ లాలీపాప్కి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూసేయండి. బ్రెడ్ చికెన్ లాలీపాప్స్కి కావాల్సిన పదార్థాలు: బ్రెడ్ స్లైసెస్, ఉప్పు, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఉడికించిన చికెన్, ఉడికించి తురిమిన ఆలు, ఉడికించి తురిమిన చిలకడదుంప, ఉప్పు, గరం మసాలా, నూనె, అల్లం వెల్లుల్లి పేస్ట్, టొమాటో సాస్, షెజ్వాన్ సాస్, ఉల్లిపాయ ముక్కలు, నిమ్మరసం. బ్రెడ్ చికెన్ లాలీపాప్కి కావాల్సిన పదార్థాలు ఏంటో చూస్తారు కదా. ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం. సో రెడీ? ఏం చేయాలి ఫస్ట్? ఇప్పుడు బ్రెడ్ని దీనిపైన పెట్టి ఒత్తుకోవాలి. బ్రెడ్కి ఏ క్యాప్తోనైనా సర్కిల్గా కట్ చేసుకోవాలి. ఓకే, సర్కిల్ షేప్లో కట్ చేసుకోవాలి. అది ఇలా అన్నీ చేసుకోవాలి స్వీట్. ఒక 5-6 చేసుకోవాలి. థిన్గా ప్రెస్ చేసుకుని తర్వాత క్యాప్తో ఇలా సర్కిల్స్లా కట్ చేసుకోవాలి. సో సేమ్ వేలో మిగతా కూడా చేసి రెడీగా పెట్టుకుందాం. ఇలాగా అన్ని సర్కిల్ చేసుకుందాం. మరి నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి? మిక్సింగ్ బౌల్. బోన్లెస్ చికెన్ ఉడికించినవి, ఉప్పు, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంటుంది కదా, వీటితో దీనికి బాయిల్ చేసి బోన్లెస్ చికెన్. ఓకే, డన్. వేసేసాయి. ఉడికించిన తురిమిన ఆలు, ఉడికించి తురిమిన స్వీట్ పొటాటో. ఓకే. ఎందుకురా అన్ని పొటాటోస్ తెచ్చావు? అంత ఇష్టమా పొటాటోస్ అంటే? లేదు, దానికి రెసిపీస్కి కావాల్సిన ఐటమ్స్ కదా. ఓకే, మరి నీ ఫేవరెట్ ఫుడ్ ఏంటి? నాకు చికెన్. చికెన్ ఇష్టం. ఓకే, వెజ్లో ఏమి ఇష్టం? బెండకాయ, లేడీస్ ఫింగర్. ఎందుకు బెండకాయ? నాకు బెండకాయ ఇష్టం. ఓకే, సో మరి చికెన్ కానీ బెండకాయ కానీ చేయడం వచ్చా? లేదు. తిన్నాము. హెల్ప్ చేయరా అప్పుడప్పుడు ఇంట్లో ఉన్నప్పుడు? ఆంటీకి హెల్ప్ చేసావు ఇక ఇప్పటి నుండి? ఎస్. ఇప్పుడు కొంచెం ఆనియన్, అల్లం ఉల్లిపాయ పేస్ట్, నిమ్మరసం, మిరియాల పొడి. అది మిరియాల పొడి? గరం మసాలా. అది గరం మసాలా, మిరియాల పొడి? గరం మసాలా. అందుకే అప్పుడప్పుడు ఇంట్లో ఉన్నప్పుడు కిచెన్లోకి వెళ్ళాలని చెప్పేది. ఇప్పుడు ఉప్పు కొంచెం, షెజ్వాన్ చట్నీ. షెజ్వాన్ చట్నీ. ఇప్పుడు టమాటా సాస్ లాస్ట్. ఇప్పుడు అన్నీ మిక్స్ చేసుకోవాలి. స్వీట్, నువ్వు ఇందాక నుండి ఖాళీగానే ఉన్నావు కదా, నీకు ఒక క్వశ్చన్ అడుగుతాను. ఇప్పుడు నన్ను క్వశ్చన్లు ఎందుకు అడగడం రా? పొడుపు కదా, ఖాళీగా ఉంటే ఏమైనా పనులు చెప్పచ్చు కానీ క్వశ్చన్లు అడగడం నేను చేస్తున్నా కదా. అబ్బా సర్లే, నువ్వు అడక్కడక్క ఒకటి అడుగుతా అన్నావు కాబట్టి సరే అడిగి. విత్తనాలు లేకుండా మొలిచేది ఏది? విత్తనాలు లేకుండా మొలిచేది ఏదా? అరే అన్ని మొక్కలు విత్తనాలతోనే కదరా మొలుస్తాయి. కానీ ఇది విత్తనాలు లేనిది. నువ్వు ఎప్పుడు పొలానికి వెళ్ళలేదా? లేదు. చెట్లే కాదు, చెట్లు ఒకటే కదరా మొలుస్తాయి. ఇంకేం మొలుస్తాయి? చాలా మొలుస్తాయి. ఏమోరా గుర్తుకు రావట్లేదు. సరే, నువ్వు రెసిపీ చేస్తుండు, ఎపిసోడ్ అయిపోయే లోపల ఆన్సర్ చెప్తా. ఓకే ఓకే, మనకి టైం దొరుకుతుంది ఆలోచించుకోవడానికి. సో అది మిక్సింగ్ అయిపోయింది కదా? అయిపోయింది. మరి నెక్స్ట్ ప్రాసెస్? ఇప్పుడు బ్రెడ్ని ఒకటి తరిచి అది మిక్సింగ్ చేసినాం కదా, అది అందులో. ఓకే, చేసేసి. స్టిక్ కూడా కొంచెం తరిచి ఉండాలి. ఓకే. ఇప్పుడు ఇంకొక బ్రెడ్ తీసుకొని వాటర్తో ఇట్లా ప్రెస్ చేసి దాంట్లో ఇలా అన్నీ చేసుకోవాలి స్వీట్. ఇప్పుడు మిగతా బ్రెడ్ సర్కిల్స్ కూడా. సో లాస్ట్ అండ్ ఫైనల్ది కదా అది? రెడీ అయిపోయిందా? రెడీ అయిపోయింది. ఓకే, సో మరి నెక్స్ట్ ఏం చేయాలి? ఒక ప్యాన్ ఇస్తే చాలా ఫ్రై చేసుకుంటాం. ఓకే, సో ప్యాన్ తెచ్చేస్తా. ఒక 2 స్పూన్స్ ఆయిల్,
స్వీట్ కొంచెం ఆయిల్ వేడెక్కాలి. ఓకే, సో అది ఎట్లయినా హీట్ అవ్వాలి కదా. ఇందాక నన్ను ఒక క్వశ్చన్ అడిగావు, ఏంటా క్వశ్చన్? విత్తనాలు లేకుండా మొలిచేది ఏది? గోర్లు? కాదు. గోర్లు కాదా? కాదు. నెక్స్ట్ జుట్టు? కాదు. అరే ఇంకేం పెరుగుతుందిరా? థింక్ అయితే గడ్డం. కరెక్ట్. అవునా? సాధించాను నేను. థ్యాంక్ యూ. ఓకే, సో ఎనీవేస్ ఆయిల్ బాగా హీట్ అయిపోయింది. ఒకసారి స్ప్రెడ్ చేసేసి అది వేసేసి. ఓకే, ఇప్పుడు షాలో ఫ్రై చేసుకోవాలి. సో ఇవి 2 సైడ్స్ ఫ్రై చేసుకుందాం. మన రెసిపీ రెడీ అవ్వడానికి ఒక 2 మినిట్స్ టైం పడుతుంది. అప్పటి వరకు వెయిట్ చేసేద్దాం. సో ఇవి ఫ్రై అయినట్టునే చక్కగా. నేను వెళ్ళి సర్వింగ్ ప్లేట్ తెచ్చేస్తా. ఓకే. ఓకే, నేను స్టవ్ ఆఫ్ చేసేస్తాను. ఓకే. యమ్మీ బ్రెడ్ చికెన్ లాలీపాప్స్ రెడీ అయిపోయింది. మరి లేట్ చేయకుండా దీనికి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం ఒకసారి చూసేయండి. బ్రెడ్ చికెన్ లాలీపాప్స్కి కావాల్సిన పదార్థాలు: బ్రెడ్ స్లైసెస్, ఉప్పు, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఉడికించిన చికెన్, ఉడికించి తురిమిన ఆలు, ఉడికించి తురిమిన చిలకడదుంప, ఉప్పు, గరం మసాలా, నూనె, అల్లం వెల్లుల్లి పేస్ట్, టొమాటో సాస్, షెజ్వాన్ సాస్, ఉల్లిపాయ ముక్కలు, నిమ్మరసం. బ్రెడ్ చికెన్ లాలీపాప్స్ తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక బ్రెడ్ ని ప్రెస్ చేసుకుని సర్కిల్స్ లా కట్ చేసుకోవాలి. తర్వాత ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులో ఉడికించిన చికెన్, ఉడికించి తురిమిన ఆలు, ఉడికించి తురిమిన చిలకడదుంప, ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, నిమ్మరసం, గరం మసాలా, ఉప్పు, షెజ్వాన్ సాస్, టొమాటో సాస్ వేసి కలుపుకోవాలి. ఇప్పుడు తయారు చేసుకున్న మిశ్రమాన్ని బ్రెడ్ ముక్కలపై పెట్టి దానిపై ఐస్ క్రీమ్ స్టిక్ పెట్టి మరొక బ్రెడ్ సర్కిల్ తో క్లోజ్ చేసుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి కొద్దిగా నూనె వేసుకోవాలి. అది వేడెక్కిన తర్వాత ముందుగా మనం తయారు చేసుకున్న బ్రెడ్ లాలీపాప్స్ ని 2 వైపులా ఫ్రై చేసుకుని సర్వింగ్ ప్లేట్ లోకి తీసి సర్వ్ చేసుకుంటే యమ్మీ బ్రెడ్ చికెన్ లాలీపాప్స్ రెడీ.